నా సాక్ష్యం ప్రారంభం నుంచి చెప్తే చాలదండి, చాలా పెద్ద సాక్ష్యం. ఎందుకంటే నా జీవితంలో చాలా టర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే నా స్టోరీ చాలా పెద్దది. ఒక సినిమాలో స్టోరీ చెప్పాలంటే ఎంతసేపు కావాలి? 2.5 గంటలు ఒక చిన్న స్టోరీకి. మరి నా జీవితంలో చాలా స్టోరీలు ఉన్నాయి. చాలా ఎర్ర సముద్రాలు పాలాయి, చాలాసార్లు మరణాన్ని తప్పించుకున్నా, చాలాసార్లు అనేక పాప ఊబుల నుంచి బయటకు వచ్చా. కానీ ఐ జస్ట్ టెల్, ఒక్క గైడ్ లైన్లో వెళ్తానండి. ఒక్క స్వింగ్లో నేను పుట్టింది August 1, 1986. మా నాన్నగారి పేరు డాక్టర్ జయపాల్ గారు, మా అమ్మగారి పేరు సులోచన పాల్. నాకు 2 అన్నయ్యలు. పెద్ద అన్నయ్య జోసెఫ్ ప్రకాష్, రెండో అన్నయ్య మైకిల్ పాల్. నేను ఆఖరి వాడిని, చాలా గారవంతో పెంచబడిన వాడిని. అంటే ఇంట్లో ఎప్పుడు నాన్నగారికి స్పెషల్ ప్లేస్ నాకు ఉండాలన్నమాట. నాన్నగారి ఇంట్లోకి వస్తామే గొప్ప. ఆదివారం మీటింగ్ ముగించిన బయలుదేరితే మళ్ళీ శుక్రవారం నైట్కి వస్తారు, లేకపోతే శనివారం నైట్కి వస్తారు. మళ్ళీ వారం అంటే నాన్నగారు దొరకరు. దొరికారా మీదకి ఎక్కేయి. చిన్న వయసు నుంచి నాన్నగారు పక్కనే పడుకుని గట్టిగా పట్టుకుని పడుకుంటా. ఎక్కడికి వెళ్తాను వీళ్ళేది డాడీ అంట. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతారు. కానీ మాకు తెలిసి ఏంటంటే, మా నాన్నగారు సేవకి వెళ్తున్నారు, ఆత్మలను రక్షిస్తున్నారు. చాలా ప్రార్థనతో, విశ్వాసంతో మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారండి. చిన్నప్పటి నుంచే ప్రార్థన, వాక్యం, ఆ విత్తనం అనేది చిన్న వయసులో నుంచే విత్తారు. ఈరోజు అనేక మంది అది చేయరు. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపిస్తే వాడు పెద్దవాడు అయినప్పుడు తొలగిపోవడం. అంటే అలా ట్రై చేయొచ్చేమో కానీ తప్పిపోడు. దారి అలా ఇలా పజల్లోకి వెళ్ళొచ్చేమో కానీ మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది విత్తాల్సిన టైంలో విత్తకుండా పెద్దవారు అయిన తర్వాత నా మాట వింటలేదండి. ఎందుకు వింటాడమ్మా? చిన్నప్పుడు నేర్పిస్తేనే కదా పెద్ద అయిన తర్వాత వింటాం. ఇంకా చాలామంది చూడండి, చిన్నప్పుడు గౌరవం నేర్పించారో, పెద్ద అయిన తర్వాత వీడికి గౌరవం లేదంటారు. సో మా నాన్నగారు, మా అమ్మగారు అయితే చిన్నప్పటి నుంచి ప్రార్థన, విశ్వాసంతో మంచి పునాది మా జీవితంలో వేసి, ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. దేవుడు ఒక ఆశ్చర్య రీతిగా, యాక్చువల్గా గర్భంలోనే నాకు చాలా ఆపద జరిగి, ఏదో విక్రుడుగా, లోపాలు ఉన్నవాడిగా పుడతానేమో అనుకున్నారు. మా అమ్మగారు ఎప్పుడు అనుకున్నారు, అమ్మాయి పుడతాదేమో అనుకున్నారు. కానీ దేవుడు, ఆయనకి తెలుసు సృష్టికర్తకి ఏమైనా సృష్టించాలో కదా. సో దేవుడు తల్లి గర్భంలోనే నన్ను నిర్ణయించుకుని, యాజ్ జెర్మయా 1:4 says, తల్లి గర్భం, ఐ హ్యావ్ సీన్ యూ, ఐ హ్యావ్ శాంటిఫైడ్ యూ. నేను నిన్ను చూశాను, నేను ప్రత్యేకపరిచాను, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిర్ణయించాను అన్న వాగ్దానం నా జీవితంలో అక్షరాలు నెరవేర్చాడండి. ఇంకా నెరవేరుస్తూనే ఉన్నాడు. సో దేవుడు ఉద్దేశించి చిన్నప్పటి నుంచి ఒక మంచి పెంపకంలో, మంచి సంఘంలో మా నాన్నగారు ఎప్పుడు సంఘస్థులతో పాటు జీవించాలి. అప్పటికే చాలా పరిచయాలు స్లమ్స్ మధ్య మాకుండేవి. ఇంకా ఇరులా జనాల పక్కన మధ్య ఉండేది మినిస్ట్రీ. సో మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని, చాలామంది అనుకుంటారు, జైపాల్ గారు కుమార్ ఏదో హోదాలో స్టేజ్లో ఉంటారు. మా నాన్నగారు ఎప్పుడు అలా పెంచలే. అందరితో సమానంగా ఉండాలి, అందరితో పాటు కష్టపడాలి. దర్ ఇస్ నో స్పెషల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరికైనా ఫస్ట్ డోస్ పడాలంటే మాకే పడతాయి. ఆలయంలో కూడా ఎవరైనా ఒక బిడ్డ అలా ఇలా లేచినా ఏమంటారు, కానీ మేము లేచాను ఎక్కడికి కూర్చో అంటే మిగిలిన వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు కదా. సో హీస్ టు డిసిప్లిన్. బయటకు ఒక రూల్. ఈ రోజులో మనం చూస్తాం, పాస్టర్ పిల్లలు ఏం చేసినా అయ్యో ఏమంటారు, ఏమనకూడదు. బట్ మై డాడ్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ రోల్ మోడల్. ఎప్పుడు క్రీస్తు ప్రేమని మా జీవితాలు ఎంతగానో చూపించారండి. కానీ యవన కాలం, యవన వయస్సు, ఏదో దట్ క్వశ్చన్ లైఫ్ ఉంటుంది కదా. అందరికీ స్వతంత్రత కోరుకునే వయస్సు, అందరికీ అధికారం కోరుకునే వయస్సు. నా జీవితంలో కూడా అదే జరిగిందండి. నా మెయిన్ 9th 10th వచ్చేటప్పుడు చెడ్డ స్నేహం, లోకపు స్నేహం, స్నేహితులందరూ పెద్దవాళ్ళు అనమాట. అప్పటికి కాలేజీలో ఉన్నవారు. నేను చిన్నవాడినైనా నాకున్న తలాంతులు బట్టి పెద్దవారి చుట్టూ జీవిస్తూ ఉండేవారిని. సో చెడు స్నేహం, లోక ఆశలు, లోకపు క్రియల్లో జీవిత విధానాన్ని తొలగిపోయాను. ఎంతగా తొలగిపోయానంటే, వేషధారణ జీవితం. ఇలాగ వస్తే నాన్నగారు ముందు భక్తుల్లాగా, నాన్నగారు ఊరికి వెళ్ళారా స్టార్ట్. ఈరోజు అంటారు, నీకేం తెలుసు అన్నా నేను ఎలాంటి జీవిస్తున్నాను, ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నా. అందుకని నేను అంటాను, చాలామంది తెలుసా, నీకన్నా వర్స్ట్కి జీవించాను నాకు తెలుసు. నన్ను దేవుడు విడిపించాడంటే నిన్ను విడిపిస్తాడు, నో డౌట్ అంట. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఐ వుడ్ సే ఐ కెన్ రిలేట్ టు ఇట్. దేవుడు ఆ రీతిగా చాలా విషయాలు అనుమతించాడండి. ఐ వుడ్ సే నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు తిరిగి చూసినప్పుడు అదంతా మేలు కొరకే.
ప్రతి కీడు దుష్టుడు తలంచిందంత మేలుగా మార్చాడు దేవుడు. ప్రతి నష్టం దుష్టుడు చేయాలి, నాశనం చేయాలి అనుకున్నంత దేవుడు హీ మేడ్ ఇట్ యాస్ మై ఫౌండేషన్ స్టోన్స్. ఐగుప్తు లేకపోతే ఇశ్రాయేలీలకి వాగ్దాన భూమి ఉండుండేదా? మా జీవితంలో అదే జరిగిందండి. సో నా యంగ్ ఏజ్లో నేను ఎంతకుండా పాపంలో లోకంలో కొట్టిపోయి ఒక 3 సంవత్సరాలు అయితే ఇంకా విపరీతంగా వెళ్ళిపోయాను. జీవితమే ఇంకా నాశనం అయిపోయింది. చేయని తప్పు లేకుండా, తిరగని చోట లేకుండా, మోసకరమైన జీవితంతో సమాధానాన్ని కోల్పోయి జీవితంలో ఆ స్నేహితులకి ఇంకా బయటికి రాలేము. ఇంకా ఆ ఊబిలో పడిన వారికి తెలుసు. చాలామంది అంటారు ఆ ఊబిలో పడ్డాం, బయటికి వస్తాం మార్గం తెలియదు. నాకు తెలుసు ఆ ఊబి ఏంటో. ఆ రీతిగా కొట్టికిపోయి ఇంటికి వెళ్ళాలంటే ఒక గిల్టీ ఫీలింగ్. ఇల్లు పరిశుద్ధ స్థలం, వెళ్ళవు, నువ్వు తగవు. అపవాది సిద్ధంగా ఉంటాడు కదా నేరాలు మోపుతానికి. నువ్వు తగవు, ఇంట్లో ఆయన కుమారుడుగా ఉంటాను, ఈయనకి అర్హత లేదు, నువ్వు ఇది చేస్తానికి తగవు, నువ్వు ఇలా జీవిస్తానికి తగవు, నువ్వు అనుమతి లేదు, నీకు అక్కడ అనుమతి లేదు. ఆలయానికి వెళ్ళావా, వెనక్కి కూర్చొని అక్కడి నుంచి పారిపో, వెళ్ళొద్దు. అంతవరకు ఆలయంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరిచర్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారండి. కానీ నా యవ్వనకాల జీవితంలో లోకం పాపంలో పడిపి బయటికి వస్తానికి మార్గం తెలియక ఏమని చెప్తాం, ఎవరి దగ్గర చెప్తాం? భయం. ఎప్పుడు అపవాది ఆడే అబద్ధం ఏంటంటే, ఇంటికి వెళ్ళి నిజం చెప్పావా ఇంట్లో వచ్చి సరిమేస్తారు, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తావో తెలియదే. ఫ్రెండ్స్ అంటారు రారా మా ఇంటికి రారా, అయ్యో నీళ్ళొద్దు, నువ్వు ఇంత తాగుబోతు, మీ నాన్నగారు ఎట్లా ఉన్నారు నాకు తెలుసులేరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా పోరాడలేక 3 సంవత్సరాలు ఇంకా నేను చచ్చిపోదాం అనుకున్నానండి. చాలాసార్లు అటెంప్ట్ చేశా, జీవితంలో గురిపోయింది. అంతకుముందు వరకు నాకు చాలా గర్విస్తుంది. అంతకుముందు వరకు ఏదైనా చేయగలను అని జీవితంలో అనుకునేవాడిని. ఎందుకంటే దేవుడు చిన్న వయసులోంచి చాలా తలాంతులు ఇచ్చాడు, చాలా రీతిలుగా ఆశీర్వదించాడు చిన్నప్పుడు. మా నాన్నగారు మా అమ్మగారు ఏంటంటే వాక్యం ప్రార్థన అని చెప్పాను కదా. మా అమ్మగారు అయితే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని రాయాలి. ఆదివారం అయిందా 5 అధ్యాయాలు రాయాలి, ప్రతిరోజు 3 వచనాలు చదవాలి. మా అమ్మగారు అంటారంటే నువ్వు చదివితే మర్చిపోతావేమో, చదివిన దాన్ని మూసిపెట్టి పక్కన రాయి, నీకు ఎంతగా గుర్తుంది చూడాలి. మర్చిపోయావా మళ్ళీ చదువు, మళ్ళీ మూసిపెట్టి మళ్ళీ రాయి. అలాగ నా చిన్న వయసులోనే ఇంచుమించు 16 సార్లు బైబిల్ మొత్తం చదువుతానికి దేవుడు కృపనిచ్చాడండి. కానీ అదంతా విత్తబడిన వేరు. దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు నన్ను దొంగిలించాలని, నన్ను నాశనం చేయాలని. నేను ఒకటే అంటానండి, ఇక్కడ ఎవరికన్నా జీవితంలో కోల్పోతాను, జీవితంలో నాకు గురి లేదు, నేను పనికిరాను, నా జీవితం వేస్ట్ ఏమో అనుకుంటే నేను అంటాను ఏంటంటే, యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్. జాగ్రత్త. నీవెవరో నీకు ఎరగకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు. నీలో ఉన్న పొటెన్షియల్ నీకు తెలియకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు. అపవాది ఎదురు చూస్తున్నాడు ఏంటి తెలుసా, వీడు పెద్ద వచ్చి దేవుని చిత్తంలో అడుగు పెట్టాడా, నన్ను తొక్కుతాడు, వాడు ముందుగానే వాడిని నాశనం చేయి. నా జీవితంలో అదే ప్రయత్నం చేశాడండి. చాలా రీతిగా చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ నేను చివరికి ఏమనుకున్నాను తెలుసా, చచ్చేదేదో ఇంట్లో నాన్నగారు చెప్పి చస్తే ఇందుకు చచ్చాడరా, పేడ వదిలిపోయిందిలేరా, ఈ దరిద్రుడు చచ్చేళ్ళారా అనుకుంటారులే అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. మీరు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కథ చదివి అర్థం చేస్తున్నారో లేదో, కానీ నేను చదువుతా అక్షరాల నా జీవితాన్ని నేను రిలేట్ చేయగలుగుతా. ఆ రోజు మా నాన్నగారు ఊరు నుంచి వచ్చారు. హీ వాజ్ జస్ట్ రిలాక్సింగ్. నేను ఇంటికి వెళ్ళాను. మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో అనుకున్నాను. డాడీ మీతో మాట్లాడాలన్నా చెప్పరా అన్నారు. మా నాన్నగారు ఎప్పుడైనా ఏదైనా ఒకటేనండి, ఆయన దగ్గర ఏంటి మేము ఎక్కువగా చూసామంటే దేవుని ప్రేమ. మొదటిగా మా తండ్రిగా ఆయన చూస్తాం, కానీ ఆయన దేవుని సేవకుడిగా మనం చూస్తాం. ఆయన ఒక తండ్రిగా ట్రీట్ చేస్తాం, కానీ ఒక సేవకుడిగా మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన కనబడేటప్పుడు తెలియని గౌరవం కలుగుతుంది. అవునా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా బిడ్డలు మమ్మల్ని గౌరవిస్తలేదంటే మీరు దేవుని ప్రేమను చూపిస్తున్నారా? మా నాన్నగారు అన్నిసార్లు మా మీద కోపం ఉన్నా కూడా ఏమంటారు, సైలెంట్గా ఉంటారనమాట. ఏదైనా తప్పు చేసినా కూడా సైలెంట్గా ఉంటారనమాట. మన వెళ్ళి అడిగితే స్లోగా చెప్తారు. నేను ఎప్పుడు అందరితో చెప్తాను, బయట వాళ్ళతో ఏంటి తెలుసా, నాకు ఏదైనా కరెక్ట్ చేయాలా, ఓరికి అరవద్దు, నాకు ఎక్కదు బుర్రకి. ఏం చెయ్యాలో చెప్పు. ఎందుకంటే లోకం అంతా ఏంటి తెలుసా, ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఏ చేయందా చేయొద్దు అంటారు. నేను అంటాను చెయ్యొద్దు, ఇన్ని చెప్తున్నావు బాగానే ఉంది, ఏం చేయాలో చెప్పంట. కానీ నా జీవితంలో నేర్చుకుంది ఒకే రోల్ మోడల్ ఏంటంటే మా నాన్నగారు అండి. ఏది చేయొద్దు అంటారో
అదే సమయంలో ఏం చేయాలో చెప్తారు. ఆయన ఏం చేయాలో చెప్తా ముందు ఏమంటారంటే, దేవుని చిత్తాన్ని ఎరుగు, దేవుని చిత్తమైతే ఇది చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చెయ్యి. సో ఆ రీతిగా అదే ప్రేమతో ఆయన చెప్పు అన్నది అంటావు. అన్నాను, డాడీ నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా, నేను మోసగాడిని, నేను జీవిస్తానికి తగను, నేను పాపినాడు, మీ కుమారుడిని పిలబడతానికి నాకు అర్హత లేదు, ఇంట్లో జీవిస్తానికి నాకు అర్హత లేదు, లోకం పాపలను కొట్టిపోయిన ఉన్నాయి, ఇంకా విడుదల లేదనిపిస్తుంది, నా జీవితం అంతా ఒక ఎడారిలాగా అయిపోయింది డాడీ, ఇట్స్ లైక్ డ్రై డెసర్ట్. అంతవరకు ఎన్నో దీవులు, ఎన్నో ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే లోకం పాపంలో పోయాడో అన్నీ కొట్టుకుపోయాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్డ్ అవుట్. అన్నాను, ఐ డోంట్ డిజర్వ్ టు లివ్. నాకు ఇంకా గుర్తుందండి, నాకు ఇంకా గుర్తుంది. ఐ స్టిల్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు మీతో చెప్తా ఉంటాను, ఐ కెన్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్. ఇంకా చెడ్డ స్నేహితులు, చెడు స్నేహితులు, ఐ స్టిల్ రిమెంబర్ వన్స్ మై డాడీ ఇస్ హియర్, ఐ గెస్. వచ్చారా డాడీ? వచ్చారా డాడీ? మీకు గుర్తుందారండి, ఒకసారి బ్యాగ్లో ఓ బాటిల్ పట్టారు, మమ్మీ తీసుకొచ్చి మీకు ఇచ్చింది, ఫ్లోర్ మీద వేసి గట్టి కొట్టారు. నాకు ఇంకా గుర్తుండే, లోకం పాపం స్నేహంలో కొట్టిపోయినప్పుడు, తాగుబోతుల స్నేహం, యూనో. ఒకసారి అయితే బ్యాగ్లో నాకు బాటిల్ పెట్టారు, ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు చూసి తీసుకెళ్ళి మా నాన్నగారు ఇచ్చారు. ఇంకొక తండ్రి అయితే పీకి మీద చేయి పెట్టి, మెడ మీద చేయి పెట్టి, పోరా బయటికి అని తరిమేస్తారు. మా నాన్నగారు ఒకటే చేశారు, ఏడ్చి ఆ బాటిల్ తీసి ఏసి కింద ఎక్కడ కొట్టారు. అంటే నా గుండె ఇలా పగలగొడతారా నువ్వు అన్నారు. గుండె పగిలిపోయింది నాకు ఆ మాటకి. ఆ మాట బట్టే చచ్చిపోదా ఉన్నా. కానీ ఎప్పుడైతే నేను ఇలా ఉంది డాడీ అన్నానో, నాతో పాటు ఏడుస్తాం ప్రారంభించారండి. చిన్న పిల్లల్లాగా ఏడుస్తాం ప్రారంభించాడు. ఆ రోజు మా నాన్నగారి మట్టుకి దేవుని ప్రేమను నా జీవితంలో చూపించి ఉండకపోతే ఈరోజు రాజప్రకాష్ పాల్ ఇక్కడ నిలబడి ఉంటాడు, నేను నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ప్రేమతో, నాకు ఇంకా గుర్తుంది, ఏడుస్తూ నా మీద చేయి పెట్టి ఆ రోజు ప్రార్థన చేశారు. నా జీవితంలో ఆ రోజు జరిగిందండి రక్షణ కార్యం, రక్షణ క్రియ. ఆ రోజు నుంచి నా పాత జీవితం అంతా కొట్టివేయబడింది. ఇట్స్ ఓవర్, ఇట్ వాస్ వాష్డ్. ఆయన ప్రార్థన చేయించుకుని ఐ కుడ్ ఫీల్ తల నుంచి అరికాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానంటే ఆయన రక్తం నాలో వెళ్తాం, ఆయన అభిషేకం నా మీదకి వస్తుందని నేను గ్రహించుకున్నాను. నా జీవితాన్ని ఆ రోజు తర్వాత మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళలేదు, మళ్ళీ ఆ పాత కార్యాల్లోకి వెళ్ళలేదు, పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు. ఇట్ వాజ్ ఆల్ ఓవర్, ఇట్ వాజ్ ఆల్ ఓవర్ అంతా. ఇట్ వాజ్ ఆల్ కంప్లీట్లీ వాష్డ్. మా అన్నయ్యని, మా అమ్మగారిని అందరిని పిలిచి అందరి ముందు ఒప్పుకుని నూతన జీవితాన్ని ప్రారంభించా. అప్పటికి నా జీవితంలో అంతా కోల్పోయానండి. ఐ లాస్ట్ మై ఎగ్జామ్స్. ఎందుకంటే లోకం, స్నేహం, లోకం కార్యాలు తిరుగుతూ ఉంటే ఎప్పుడు చదువుతావు, ఎక్కడ ఎగ్జామ్స్ రాస్తావు? ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు అయితే 10th ఫెయిల్ అయిపోయాను. పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్ అంటే ముందు రోజు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటా కూర్చోతాను, లేకపోతే స్నేహితులతో అలాగే ఇలా తిరుగుకుంటా కూర్చోతాను. అంత ఫెయిల్యూర్గా అయిపోయి ఒకసారి అయితే ఇన్ఫ్యాక్ట్ ట్యూటోరియల్ జాయిన్ అవుతానని చెప్పి ఒక్కరోజు కూడా ట్యూటోరియల్కి వెళ్ళాం. ఒక సంవత్సరం అంతా రోజు స్నేహితులతో కాలేజీల్లో తిరుగుతాం, వాళ్ళు చదివే కాలేజీల్లో, ఇంకా లోక కార్యాల్లో. అంతగా జీవితాన్ని నాశనపరుచుకున్న తర్వాత నా జీవితం అంతా కోల్పోయింది అనుకున్నా. ఎందుకు పనికిరాని వాడిని అనే పేరు, ఈడు ఎందుకు పనికిరాడు. నా పెద్ద కుమారుడి చదువుతున్నాడు, రెండో కుమారుడి చదువుతున్నాడు, మూడో ఆడు ఊరికి ఇంట్లో ఉంటాడు. జీవితంలో ఏమి చేయలేను అనే పరిస్థితికి దిగాను. ఇంకా జీవితం ఏముందో అనుకున్నాను. కానీ నాకు ఒకటి తెలుసు, ఎప్పుడు వాక్యాలను వింటాను, ఇందుకు పనికిరాని వాడిని కూడా దేవుడు పనికొచ్చేవాడుగా వాడుకుంటాడు అని నా జీవితంలో నమ్మానండి. దే వాజ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ 4-5 months ఐడిల్గా ఇంట్లో కూర్చున్నా, ఏం చేయను, కేవలం వాక్యం, ప్రార్థన. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు, నా రక్షణ కార్యం జరిగిన తర్వాత ఇందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను దేవా, నేను నాకు ఏం రాదయ్యా, నేను ఏం చేస్తానయ్యా, నా జీవితాన్ని ఏం చేస్తానంటే ఒకసారి దేవుడు వాగ్దానం చేశాడు, ఐల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ యాజ్ ద గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచంలోనే గొప్పవారి పేరుల్లో నీ పేరు నేను యాడ్ చేస్తాను అన్నాడు. అంటే నేను నమ్మలే, నిజంగా ఆ రోజు నేను నమ్మలే. నా జీవిత పరిస్థితికి నేను ఆ వాగ్దానం తీసుకెళ్ళి బయటికి వెళ్ళి దేవుడు నన్ను గొప్పోడు పేరుగా చేస్తాడంట నా పేరు అన్నాను అనుకో, ఏమంటారు తెలుసా మనుషులు, జోక్ చేసింది చాలే పో, ఎక్కిరించేవారు. కానీ నేను మౌనంగా ఉన్నా. నేను దేవా నువ్వు కన్ఫర్మ్ చేయి, మళ్ళీ కన్ఫర్మ్ చేయి, నమ్మసక్యంగా లేదయ్యా ఈ మాట, నువ్వు కన్ఫర్మ్ చేయి.
మరలా రెండోసారి దేవుడు అన్నాడు, ఇంకొక 2 రోజుల తర్వాత గ్యాప్లో మరలా మొదటిసారి నీ నామాన్ని గొప్ప నామంగా చేస్తానన్న దేవుడు, నేను నిన్ను గొప్పవాడినిగా చేస్తానని మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు. ఆ మాట వచ్చిన తర్వాత ఇంకా నేను కన్ఫర్మ్, కానీ బయట చెప్పదలుచుకోలే. చెప్తే ఎవ్వరు నమ్మరు. పని బాట లేకుండా ఇంట్లో కూర్చుని ఉన్నవాడరా గొప్పవాడు అవుతాడంటరా. ఎంత కామెడీగా ఉంటుంది. కానీ దేవుణ్ణి నమ్మేనండి. హీ స్టార్టెడ్ వర్క్. ఆయన క్రియ, ఆయన కార్యం నా జీవితంలో జరిగిస్తాం ప్రారంభించాడు. మరలా 10వ తారీఖు కట్టాను, లాస్ట్ మినిట్లో కట్టాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. దాని తర్వాత వెంటనే 10th తర్వాత ఏం చదవాలి, +1 +2. కానీ దేవుడు ఒక మార్గాన్ని తెరిచి డైరెక్ట్గా ఆడియో ఇంజనీరింగ్లో ఈ 2 లేకుండా నాకు ప్రత్యేక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ రాస్తే నేను దీంట్లో తీసుకుంటానంటే దేవుడే ఆ జ్ఞానాన్ని ఇచ్చి, ఆ తెలివినిచ్చి, దేవుడే సహాయం చేసి ఈరోజు పొద్దుట చాలామంది ఎగ్జామ్స్కి సిద్ధపడాలి. నేను అంటాను ఒకటే, మన ప్రయాసం మనం పడితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. కానీ దేవుని ముందు నమ్మకస్తులుగా ఉండాల్సిన మన బాధ్యత. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడో ఆ రీతిగా ఆ కాలేజీలో నాకు సీట్ ఇచ్చాడండి. అదే రీతిగా ఆ కాలేజీలో హీ స్టార్టెడ్ ఎగ్జాల్ట్. ఏదో కాలేజీలోనే చిన్న కుర్రోడిని, ఆవిడకి మీసాలు కూడా ముదురు మీసాలు, అందరు గెడ్డాలు పెద్ద పెద్ద పెట్టి అన్ని 28, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల మధ్య 19 సంవత్సరాలు దిగడానికి ఎలా ఉంటుంది? ఈడెవడరా ఈడు అన్నట్టు చూసేవారు. కానీ నేను ఎవరితో పెట్టుకోలేదు, ఎందుకంటే పాత జీవితం అయిపోయింది కదా, ఒక స్టోరీ అయిపోయింది. మౌనంగా ప్రారంభించానండి. కొన్ని నెలల్లోనే దేవుడు అధికంగా ఆశీర్వదించి కాలేజీలోనే ఇప్పుడు కూడా నా పేరు చెప్తే విలువ ఇచ్చేవారు ఉన్నారు. అంతగా అడ్మిషన్లో నా పేరు చెప్పి జాయిన్ అవుతే చాలు అంతగా తీసుకుంటారనమాట. ఇండియాలోనే ద యంగెస్ట్ ఆడియో ఇంజనీర్గా దేవుడు నన్ను గణపరిచాడండి. అది అయిన వెంటనే దేవా నెక్స్ట్ ఏంటి. అప్పటికి ఉద్యోగాలకి చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నో చదివిన వాళ్ళు, ఎంతో క్వాలిఫికేషన్ ఉన్న వారికి చిన్న చిన్న ఉద్యోగాలు కష్టపడతా ఉంటే నేను అన్నాను, నేను సినిమాల్లో పని చేయనయ్యా, గతం చాలు, నేను టెక్నికల్ సైడ్ ఏదైనా పని చేస్తాను. ఐ వాంట్ డెవలప్ మై నాలెడ్జ్. సినిమాల్లో ఈ విగ్రహాలు దాని దగ్గర నేను చేయను నిర్ణయించుకున్నాను. అందరూ అన్నారు నీకు ఏ ఉద్యోగం దొరకదన్నారు. అప్పటికే కరెక్ట్గా ఒక MNC కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ లండన్ UK బేస్డ్ కంపెనీ వచ్చి ఇండియాలో ఇంచుమించు 400 ఇంజనీర్స్ని ట్రయల్ చేశారండి, ఎవరికైనా జాబ్ తీసుకోదామా అని. 420 మందిలో ట్రైన్ ఎవరు సెలెక్ట్ అవ్వకపోతే మా కాలేజ్ MD నాకు ఫోన్ చేసి, ఆమె ఏమనిందంటే 420 పీపుల్ వెళ్ళారు, ఎవరికి రాలే ఈ పోస్ట్, వై డోంట్ యూ ట్రై, నీ మీద నాకు నమ్మకం ఉందనింది. వెళ్ళానండి. వెళ్ళిన కేవలం 5 నిమిషాలు, less than 2 minutesలో దే సెడ్ యు ఆర్ ఇన్ ది జాబ్, జాయిన్ రైట్ ద వే అన్నారు. ఆ రోజు నుంచి దేవుడు హెచ్చిస్తాం ప్రారంభించాడు. అడుగు ఒక చిన్న కంపెనీలో బాంబులో ఒక చిన్న ఉద్యోగిగా ప్రారంభించిన వాడిని ఆ కంపెనీకి మేనేజర్గా మారానండి. దేవుడు హెచ్చించాడు, గణపరిచాడు, గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు. నేను ఉద్యోగం ఏం చేరినా ఒకే కండిషన్ పెట్టుకున్నాను, ఏంటి తెలుసా? ఆదివారం మాత్రం దేవునిది, నేను ఉద్యోగం రాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. శుక్రవారం పెద్దలగాడ వెళ్ళిపోతాను. కానీ ఒక ఆదివారం రోజున నాకు ఫోన్ రింగ్ అయింది ఆఫీస్ నుంచి, ఎత్తలే. నెక్స్ట్ రోజు వెళ్తే కొత్త MD వచ్చి స్త్రీ, సిగరెట్ తాగుతా, సండే రావా అంటే ఏంటి నీ సంగతి? నేను అన్నాను, ఆదివారం రోజు నేను రానని నేను ప్రారంభంలోనే చేరినప్పుడే చెప్పాను. ఆదివారం రమ్మన్న రోజున నా రిజిగ్నేషన్ లెటర్ పెడతానని కూడా చెప్పేశాను. నాకు డబ్బు ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యం. అదే రీతిగా ఆ కంపెనీ వదిలేశానండి. చాలామంది అన్నారు నువ్వు పిచ్చోడురా అన్నాడు. ఇంత పెద్ద హోదా, ఇంత పెద్ద కంపెనీ, ఇంత సెటిల్ అయిపోయిన దాంట్లో బయటకు వచ్చేస్తున్నావే అన్నారు. కానీ వదిలొచ్చిన వారం రోజుల్లో హాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్లో డైరెక్ట్గా నాకు కంపెనీకి ఆఫర్కి వచ్చిందండి. సో అప్పుడు దేవుడు గణపరచువారు ఎలాగ ఉంటారో నా జీవితంలో కనబడింది. నేను సంపాదించేదానికి 10 జీతాన్ని దేవుడు ఇచ్చి 10 హోదాన్ని ఇచ్చి నా కింద ఒక 10 మంది పనిచేసేలాగా దేవుడు అన్నీ సమకరించాడు. అది జరిగినప్పుడు అంత బాగుండింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు త్యాగంతో సేవ చేస్తూ నేను చూస్తూ ఉన్నా. ప్రతిరోజు ప్రతి సాక్రిఫైస్ మీరు చూస్తారు. ఈరోజు కోట్లు సూట్లు వేసుకుంటే ఏదో ఆర్భాటం ఉంటుందని నేను సవాల్ ఇస్తానండి. 24 గంటల సేపు ఆయనతో ఉండండి చూద్దాం. 24 hours ఆయనతో ఉండండి చూద్దాం. 24 hours ఎందుకంటే 1 hour ఆయనతో ఇక్కడ నిలబడండి చూద్దాం. మీటింగ్ అయిన తర్వాత వీలవుతాయి. చాలా కష్టం. తెగిస్తారు. దేని కొరకు? ఏమొస్తుందని దేవుడి కాడి మీద పెట్టాడు. నమ్మకంగా మొయ్యాలి.
నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళాలి. నమ్మకమైన మంచి దాసుడిగా ఉండాలి అని ప్రయాసపడుతున్నారు. అది నేను చూసుకున్నాను కాబట్టి ఈరోజు మేము అదే త్రోవలో మేము నడవగలుగుతానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. ఎప్పుడైతే అంత కష్టపడి చేస్తున్న దాంట్లో నేను అనుకున్నాను కనీసం డబ్బులు సంపాదించి సేవకిద్దాం, అదే సమయంలో టెక్నికల్గా బిహైండ్ ద సీన్ నుండి పని చేద్దామని నిర్ణయించుకున్నాం. చాలా కాలం అయింది, మంచి డబ్బు అంత బాగుంది, కానీ హృదయంలో ఒక ఎంటీనెస్. నేను దీని కొరకు కాదు సృష్టించబడింది, దీని కొరకు కాదు దేవుడు నన్ను రక్షించుకుంది, ఇంకా సంథింగ్ బియాండ్, దీంట్లో ఇంకా అధికంగా ఉంది నాలో, నేను చేయగలిగింది ఇంకా ఎక్కువగా ఉంది, ఇది కాదు నేను చేసేది. ఎప్పటికన్నా మీకు అలాంటి గ్రహింపు ఉందా అండి? మీరు చేసే ఉద్యోగం చిన్న ఉద్యోగం ఉందనుకో, మీరేమంటారు? ఈ ఉద్యోగం నాది కాదు, ఇంకా బెటర్ ఉద్యోగం ట్రై చేయాలి, ఇంకా బెటర్ స్టాండర్డ్స్ ట్రై చేయాలి, అవును కదా? అదే రీతిగా ఆ ఆశ వాంఛతో దేవుని సన్నిధిలో అడిగాను, దేవా నేను చిన్నప్పుడు ఆశపడింది నువ్వు నా యవన వయసులో ముగించేసావయ్యా, నేను చిన్నప్పుడు ఆశపడింది ఎప్పుడో తీర్చేసావయ్యా, దీని కొరకు నేను జీవించాల్సిన అవసరం 50-60 సంవత్సరాలు సంపాదించుకోవాల్సిన హోదా నాకు ఆ వయసుకి ఇచ్చేసావయ్యా, కానీ నీవు తల్లి గర్భంలో ఏదో ఉద్దేశంతో నన్ను చేసావయ్యా, ఆ ఉద్దేశం నాకు బయలుపరచు అని ప్రార్థన చేసిన రోజు దేవుడు దర్శనంలో నాతో మాట్లాడాడండి, స్పష్టంగా మాట్లాడాడు. నాకు నీ డబ్బు అక్కర్లే, నీ పని అక్కర్లే, నాకు నువ్వు కావాలి. ఆ టైం నాకు కొంచెం కష్టంగా ఉండింది. అన్నీ సడన్గా వదిలేసి అన్నీ వదిలిపెట్టి సంపూర్ణ సేవకు వస్తామంటే ఏమంటారు? దేవుడు ఈరోజు నా ఇంట్లో మీకు దర్శనం వచ్చిందండి, మీకు ఉన్నదంతా వదిలేసి సేవ చేయమని రమ్మని ఏం చేస్తారు? కానీ ఆ సమయంలో నాకు దేవుడు అబ్రహాం ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు కదా, మరి అబ్రహాం కూడా దర్శనంలో మాట్లాడాడు తెలుసా? మనం అనుకుంటాం దేవుడు మాట్లాడాడంటే దేవుడు నేరుగా వచ్చి మాట్లాడాడు, కాదు. అబ్రహాం చరిత్ర చెప్తుంది, అబ్రహాంకి దర్శనంలో దేవుడు మాట్లాడితే పొద్దుట్లేసి అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరాడంట. మరి అబ్రహాంకు ఉన్న విశ్వాసం మనకు లేకపోతే అబ్రహాంని ఆశ్రయించిన దేవుడు నిన్నగలా ఆశ్రయిస్తాడు? ఈరోజు మనం త్యాగం సమర్పణ ఏది చూపించాలని దేవుడు మటుకు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడతామండి, జరగదు. దేవుడు అంటాడు, షో మీ యువర్ సాక్రిఫైస్ దెన్ ఐ విల్ ఆనర్ యూ. మొదటిగా నీ సమర్పణ నాకు చూపితే అప్పుడు నేను నిన్ను గణపరుస్తాను. ఈ రోజులో మన దేవుని దగ్గరకు వచ్చి నాకు అది ఇది అంటావు, దేవుడు అంటాడు ఫస్ట్ నీ బలి నా దగ్గరకు వచ్చి తీసిపెట్టు. నీవు నాకు ఇవ్వాల్సిన సమయం, నాకు ఇవ్వాల్సిన ధనం, నాకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్కటి నా ముందు పెట్టు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బైబిల్ పాలసీ ఇదే. నా జీవితంలో అదే కూడా చూశానండి. చాలా సంవత్సరాలు దేవుడు అణిచి ఉంచాడు, సిద్ధపరిచాడు. హీ మోల్డెడ్ మీ, హీ ప్రిపేర్డ్ మీ. తగిన సమయంలో వివాహం అన్ని సక్రమంగా, ఐఎమ్ జస్ట్ కటింగ్ షార్ట్, టైం అయిపోతుంది కాబట్టి, అన్నీ సమకూర్చి దేవుడి నామ మహిమార్థమై జరిగించి, దుష్టుడు ఎన్ని పోరాటాలు పెట్టినా, ఎన్ని రీతులు ఎన్ని నాశనం చేయాలన్నా సమస్త అన్ని విషయాలు దేవుడే తోడుండి ఆయన చిత్తానుసారంగా సమస్త స్థిరపరిచాడు. కానీ 2016 సంవత్సరం వరకు అనేక చోట్ల తిరుగుతూ సువార్తను అందిస్తూ నాన్నగారితో అదే సమయంలో ఇతరుల ఇన్విటేషన్స్ వాళ్ళు పెట్టుకుని అక్కడికి ఇలాగే వెళ్తూ కంటిన్యూస్గా సిద్ధపడటం జరిగింది. 2016 ఇట్ వాజ్ ఇయర్ డిఫరెంట్ అనమాట, కంప్లీట్ డిఫరెంట్. 2017 వర్షిప్ జీసస్ కాన్సర్ట్ ఇక్కడ పెడతాం జరిగింది. దాని తర్వాత ఎలాగ ఈ సేవలో ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే పరిస్థితుల్లో ఐ డోంట్ నో. మరలా దట్ ఫీల్, నేను ఏదో చేయాలి, నేను ఏం చేయట్లేదు, దేవుడు ఏదో ఉద్దేశిస్తున్నాడు, నేను ఏం చేయట్లేదు, నేను ఊరుకున్నాను, నా పొటెన్షియల్ అంతా ఎంటీగా ఉంది. మా నాన్నగారితో చెప్పినప్పుడు ప్రార్థన చేయన్నారు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అక్కడ పరిచయం చేస్తాను అంతే, దేవుడు అక్కడ నాతో మాట్లాడుతున్నాడు అండి. నేను ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్తా, ఒక పట్టణానికి తీసుకెళ్తా. నేను నిజంగా అనుకున్నాను విజయవాడ తీసుకెళ్తాడేమో, అప్పటికే విజయవాడలో పరిచయం చేస్తా ఉన్నాను నాన్నగారితో పాటు. అక్కడికి తీసుకెళ్తాడేమో అనుకున్నాను. హైదరాబాద్ అయితే నా మైండ్లోనే లేదు. చాలామంది అంటారు హైదరాబాద్కే ఎందుకు వచ్చావు? అయ్యా నేను రాదలుచుకోలేదు, ప్రపంచంలోనే ఎక్కడయ్యా చివరి స్పాట్కి వెళ్తా ఉంటే హైదరాబాద్ అని చెప్తా. అస్సలు రాదలుచుకోలేదు. అది ఇక్కడికి వచ్చి పరిచర్య, అయ్యో కావాల్సిన పరిచయాలు ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు వస్తారు మనుషులు అని నేనే అనేవాడిని. కానీ దేవుడు వెళ్ళు అని స్పష్టంగా చెప్పాడండి, స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన రోజున ఐ టుక్ 3 కన్ఫర్మేషన్స్. ప్రతి విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు నీకు అవసరతలు ఉన్న వారు వస్తారు, ఆహారం లేని వారు వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆహారం లేని వారు వస్తారంటే వాక్యం అనే ఆహారాన్ని పెట్టు. వస్త్రాలు లేని వారు వస్తారు అంటే నీతి అనే వస్త్రం ధరింపజేయి. రక్షణ కార్యాన్ని జరిగిస్తాను నేను, నువ్వు వెళ్ళు.
కృంగిపోయిన వాళ్ళు వస్తారు, ఓదార్చు. నేను దేవా నాకేం పరిస్థితి అర్థం కాకపోతే నువ్వేంటయ్యా ఇన్ని కార్యాలు నన్ను చేయమంటావు, మరి నేనేమవుతాను, నా జీవితం ఏమవుతుంది? నిజంగా అండి, ఇలాగనే ఆలోచించా. కానీ దేవుడు అన్నాడు, నేను నీ తోడున్నాను వెళ్ళు. ఇవన్నీ నీవు చేసిన రోజున యు విల్ బి వెల్ వాటర్డ్ గార్డెన్స్. నీకు కావాల్సిన సమృద్ధి ఉంటుంది. నువ్వు నేను చేయాలి చెప్పింది చెయ్యి, వీలు కాదు నిన్ను పోషించేది, నేను నిన్ను పోషించేది. అదే రీతికి వచ్చి ఇక్కడ ప్రారంభించామండి. వచ్చిన 3వ రోజునే నా భార్య గర్భవతిరాలుగా షీ వాజ్ 7 months ప్రెగ్నెంట్. అప్పటికి మొదటి బాబు 2 సంవత్సరాలు బాబు. దేవుడు ఎల్లు అన్న వెంటనే అబ్రహాం ఏం చేశాడు, అదే సవాల్గా తీసుకున్నా. నాకు అన్నీ ప్యాక్ చేసుకుని నీ హైదరాబాద్లోకి దిగా. హైదరాబాద్లో దిగుతాం ముందు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సాయంత్రానికి, చివరి ఫ్లైట్. నాకు ఇంకా గుర్తుంది, అంతా కళ్ళు ముందే ఉంది. మొన్న కూడా చెన్నైకి ఫ్యామిలీగా సంవత్సరం తర్వాత వెళ్ళొచ్చాను అనమాట. వెళ్ళొచ్చారు, మేము అందరం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడే కూర్చున్నాం కదా, ఇట్లే కదా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇట్లా కదా మాట్లాడుకున్నాను. నేను మళ్ళీ అదే ప్రార్థన. ఆ ఫ్లైట్ ఎక్కుతా ఉంటే, దేవా పోయిన ఈ సంవత్సరానికి ఏం చేస్తానో, ఎక్కడికి వెళ్తున్నాను అన్నానయ్యా. ఈసారి అయితే నా ఇంటికి వెళ్తున్నాను, నా సంఘం దగ్గరికి వెళ్తున్నాను అంటున్నానయ్యా. నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వెంత నమ్మదగిన దేవుడు. ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు అండి నాకైతే భయం పట్టుకుందండి, నిజంగా చెప్తున్నాను. చాలామంది అంటారు ఏదో జైపాల్ గారు రాజ్ ప్రకాష్ పాల్కి డబ్బులు ఇచ్చి ఫండ్ ఇచ్చి మినిస్ట్రీ నడిపిస్తున్నారండి. మా నాన్నగారిని అడగండి చెప్తారు, మా నాన్నగారిని అడగండి చెప్తారు. ఈ సేవ దేవుడు ఇచ్చిన పిలుపండి. మా నాన్నగారు సవాల్గా నాకు నిలబడ్డారండి. మా నాన్నగారు దేవుడు నమ్ముకున్న రోజున, పెళ్ళి అయిన 3వ రోజున మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు ఏంటంటే, మా తాతగారు మా నాన్నగారికి 100 రూపాయలు పాకెట్లో పెట్టి ఒక ట్రంక్ డబ్బా ఇచ్చి, ప్యాక్ చలో, ఇంజనీర్ కొడుకు, కావాల్సిన బెడ్రూమ్లు 18 bedrooms, అంత హోదా, అంత ఇది. సడన్గా ఏంటి, పల్లెటూరు దేవుడు వెళ్ళమన్నాడు. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్తారు, బాత్రూమ్కి వెళ్తానికి కూడా స్థలం ఉండదు, చాట్లు ఏరి బయటికి పడేయాలి. ఏం చేస్తాం ఏంటి, ఇంజనీర్ కొడుకు ఊరుకు చేస్తారా మీరు? నాకు అదే సవాల్గా తీసుకున్నా. నేను ఒకటే ప్రార్థన చేశా, మా తండ్రి తోడున్న దేవా నా తోడుండో. ఎలాగ అబ్రహాం తోడున్న దేవా ఇస్సాకు అడిగాడు, నేను అడుగుతున్నాను, మా తండ్రిని పోషించిన దేవా నన్ను పోషించయ్యా. మా తండ్రిని పోషించిన దేవా నన్ను పోషించు. మా తండ్రి తోడుండి సక్సెస్ ఇచ్చావయ్యా, నా తోడుండి సక్సెస్ ఇవి. దేవుడు అన్నాడండి చాలా విషయంలో. ఎస్పెషల్లీ ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడు నా బాబు బయటికి చూసి కిటికీలోంచి బాయ్ అని అరుస్తున్నాడు. సడన్గా ఎవడగరా బాయ్ చెప్తున్నాడు ఫ్లైట్ అనేది. సడన్గా తిరిగి చూస్తే, అరే నేను హైదరాబాద్కి వెళ్తున్నానా, ఎక్కడికైతే వెళ్ళను అన్నానో అక్కడికి వెళ్తున్నానా, ఎందుకు వెళ్తున్నా తెలియదు, ఏం చేస్తావు తెలియదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదు, ఏం తింటావు తెలీదు, ఎవరు చూసుకుంటారు ఏం లేదు. అప్పటికే ఫ్లైట్లో చివరి ఫ్లైట్ కాబట్టి లైట్స్ అన్నీ ఆపేస్తారు, చీకటి. లాస్ట్ ఫ్లైట్ 10:30 ఫ్లైట్. నా భార్య పడుకుపోయింది, అలసిపోయింది, అప్పటికే గర్భవతి కదా. ఇటువైపు ఈడు గోళ, కంట్లోంచి నీళ్ళు స్టార్ట్. ఏం చేస్తావు, దేవా ఎక్కడికి వెళ్తున్నా తెలియదయ్యా, ఏం చేస్తానో తెలియదయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్తున్నానయ్యా. ఎప్పుడో చావాల్సిన వాడిని అక్కడికి వెళ్ళి చేస్తా ఏంటంట. నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవా నువ్వు మమ్మల్ని హతసాక్షులుగా కోరుకుంటే ఇంకా దానికి మించిన సంతోషం నాకు లేదయ్యా. మా దేహాలన్నీ మొక్కలుగా నరగబడినా నాకు ఏ బాధ లేదయ్యా. ఈరోజు చాలామంది అంటారు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, నరికేస్తాడా, నరకనే, చంపుతాడా, చంపనే. చంపి నరికితే నాకు పరలోక రాజులు ఉన్నత స్థానం ఉంది తెలుసా. హతసాక్షులకి సపరేట్ కిరీటాలు ఉన్నాయంట, సపరేట్ థ్రోన్స్ ఉన్నాయంట, సింహాసనాలు ఉన్నాయంట. దేవుడు ఆ ప్రమోషన్ ఇస్తాను, నేను ఎందుకు కాదనాలి. వాట్ కెన్ మ్యాన్ డూ, మనుషుడు ఏం చేయగలడండి, మనుషుడు ఏం చేయగలడు. జీవం కలిగిన దేవుడు మన పక్షాన ఉంటే ఏం చేయగలడు. నేను అదే సవాల్ తీశాను, దేవా నువ్వు నా తోడుండు, నాకేం తెలీదు, నువ్వు నా తోడుండు. నేను మరలా అన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే, నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి. నమ్మదగిన దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఒక్క పూట తింటానని ఆలోచించిన వాడికి ఒక్క పూట కూడా ఏది తక్కువ చేయలేదండి దేవుడు. ఏలియాని కాకులతో పోషించాడో లేదో నేను చూడలేదు, కానీ నన్ను మట్టికి ప్రతి పూట దేవుడే పోషిస్తున్నాడండి. హల్లెలూయా చెప్తానండి నేను గట్టిగా, మీరు చెప్తారా? ఎలా పోషిస్తున్నాడో తెలియని వారందరూ వచ్చి నాకు ఆహారం పంపిస్తున్నారు తెలుసా, ఆశ్చర్యరీతిగా.
ఎలా ఈ సేవ పరిచయం ప్రారంభించాలంటే వచ్చిన 3వ రోజునే నా భార్య 7వ నెల అని చెప్పాను కదా, తన ఉమ్ము నీరు పగిలింది. అప్పటికి కేవలం 27 వారాలు. 27 వారాలకి ఉమ్ము నీరు పగిలితే 32 వారాల వరకు మొదటిగా బిడ్డకి లంగ్స్ ఉండవు, ఊపిరితిత్తులు ఉండవు, ఊపిరి పీల్చుకోవడం తెలియదు. డాక్టర్లు అన్నారు బిడ్డ బ్రతకడు. సరే, మేము ఎంత ఇంటెన్సివ్ సర్జరీ చేసినా కూడా 50% ఛాన్సెస్ ఉండొచ్చేమో. అలా మేము సర్జరీ తీసి బయటికి తీసిన బిడ్డని 3 గొట్టాలు వేయాలి, ఇక్కడ ఊపిరికి, తిండికి, ఇంకా మెడిసిన్కి. అన్న దేవా, అలా నేను చూడలేనయ్యా, నేను అలా చూడలేను. ఇంకా గర్భంలోంచి వచ్చిన బిడ్డ అలా పెట్టుకుని 4 రోజులు 2 నెలలు ఐసీయూలో అలా ఉండాలంటే నా వల్ల చూడలేనయ్యా. కానీ నీ ఇష్టం. ఆ పరిస్థితుల్లో చాలామంది అన్నారు ఏడిని దేవుడు, కొంతమంది అన్నారు బయలుదేరిపోయి వెనక్కి వెళ్ళిపో చెన్నైకి, కొంతమంది అన్నారు ఏం చేయలేదు, నాకు ఎవ్వరు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిజంగా ఏం చేయాలని. మీరైతే ఏం చేస్తుంటారంటే, కానీ ఒకటి మనస్ఫూర్తిగా దేవుని మట్టుకు ఏం అనలేదంటే, ఎందుకంటే దేవుడు ఒక్కడే నా సహాయం. ఆ టైంలో సహాయకరుడే దేవుడు. చాలామంది ఏదైనా బాధ వస్తే దేవుని మీద ఎదురుతుతారు, ఎందుకన్నా తెలియదు. సహాయం చేయగలిగిందే దేవుడు అన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెవరు సహాయం చేస్తారు? నేను ఒకటే అన్నా, నాకు అర్థం కాలేదు ఆ పరిస్థితికి. మా నాన్నగారు అదే పరిస్థితి టైంలో గెట్ టుగెదర్లో ఉన్నారు. ఫోన్ చేసి నేను మాట్లాడితే నాన్నగారు చిన్నపిల్లలాగా ఏడ్చేస్తూ ఉన్నారు ఫోన్లో. నేను వెళ్ళమన్నానా, నాకు ఎందుకు వెళ్ళమన్నాను అంటున్నారు డాడీ. నా ఏడ్చేస్తూ ఉంటే నాకు ఇంకా గుండె పగిలిపోతుంది. సరే, ఈ టైంలో జస్ట్ బీ స్ట్రాంగ్. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, దేవా నువ్వేం అనుమతించినా ఓకేనయ్యా, అంత నిర్ణయించుకుని వచ్చాను. ఇంత తొందరగా ప్రారంభిస్తున్నంత నథింగ్ లైక్ ఇట్. కానీ ఒకటే కోరిక దేవా, ఒకే కోరిక ఏంటి తెలుసా? నీ నామం మట్టిగా అవమానం కలగనవుద్దయ్యా. సేవకి వెళ్ళాడు అలాగైంది అని నీ నామం మట్టిగా అవమానం కలగనవుతావు. నీవు నా తోడు ఉన్నావని చూపిదేవా, అంతేదేవా, నువ్వు నా తోడు ఉండేదేవా. ఆశ్చర్య రీతిగా అండి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. డాక్టర్స్ అన్నారు సర్జరీకి తీసుకెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, నీరు తగ్గిపోతుంది అంటే నేను అన్నాను డోంట్ స్టాప్, వెయిట్, బ్లేడ్ పెట్టకండి, వీ విల్ వెయిట్. నీరు పోయినా పర్వాలేదు, వీ విల్ వెయిట్. ఆశ్చర్య రీతిగా నేను ఇంకా కింద ప్రార్థన చేస్తున్నాను. లోపల ఎంఐసీయూలో భార్య ఉంది. కొద్దిసేపట్లో డాక్టర్లు అన్నారు ఉమ్ము నీరు కారతం ఆగిపోయింది అన్నారు. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది నాకు డాక్టర్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసా? ఒక బలూన్లో నీళ్లు నింపి ఆ నీటికి పెన్నుతో ఒక చిల్లేసి నీరు కారుతుంది చూడు, ఈ నీరు ఆగగలదా? ఆగలేదు. మరి నీ భార్య విషయంలో అదే జరిగింది. కారే నీళ్ళు ఎలాగా చిల్లు మూసుకుందో తెలియట్లే. అయినా మేము నమ్మనో, అబ్జర్వేషన్లో పెడతాను. నేను ఒకటన్నాను, నా దేవుడు చేసిన కార్యం, నా దేవుడు చేసిన కార్యం నా దేవుడు చేస్తాడు. అది నాకు మొదటి సూచన అండి, దేవుడు నా తోడున్నాడని. నేను ఒకటే నిర్ణయించా, ఏదైనా సరే దేవుడు నన్ను ఇక్కడ సేవ ప్రారంభించమన్నాడు కాబట్టి మొదటిగా వచ్చిన 5వ రోజునే వీ హ్యాడ్ ద మీటింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ 25th వర్షిప్ జీసస్ ఈవెంట్, వర్షిప్ నైట్ అండ్ మీటింగ్ ప్రారంభించాను. శనివారం సాయంత్రం మొదటిసారి యామ్స్ట్రీ బిల్డింగ్లో 140 మందితో ప్రారంభించామండి. ఈరోజు అనేక వేల మంది వస్తున్నారు. మొదటిగా 140 మందితో ప్రారంభించిన మీటింగ్ దేవుడు బలమైన తన కార్యాన్ని జరిగించాడు. మొదటి రాత్రి. ఈరోజు చాలామంది యవనస్తులు ఆ మొదటి రాత్రి తాకబడిన వారు, సమర్పించిన వారు ఈ రోజు వరకు నమ్మకస్తులుగా దేవుని సేవలో సంవత్సరం అవుతుంది. ఏ మాత్రం తగ్గలేవారు పౌరుషం, ఏ మాత్రం తగ్గలేవారు డెడికేషన్, ఏ మాత్రం తగ్గలేదు వారి ప్రార్థన. నేను సవాళ్ళు చెప్తాను, ఎందుకంటే నాతో 8 గంటలు ప్రతి వారం ఒకసారి 8 గంటల ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి. వి ప్రే టుగెదర్. నేను చూస్తున్నానండి దేవుడే అడుగు హెచ్చిస్తూ ఈ వర్షిప్ నైట్స్ ఎలా పెట్టామో మాకే తెలియదండి. దేవుడు అప్పటికే ఎలాంటి వాళ్ళు వస్తారన్నారు? ఆకలి ఉన్నవాళ్ళు, వస్త్రాలు లేనివారు, దుఃఖంలో ఉన్నవారు, వేదనలు ఉన్నవారు, కృంగిపోయినవారు, సమస్యలు ఉన్నవారు, ఇలాంటి వాళ్ళు వస్తారంటే డబ్బులు వస్తాయా? ఎలా మీటింగ్ జరిపిస్తావు? కానీ సవాలు చెప్తానండి, దేవుడే వివిధ రీతిగా సహాయం ఇచ్చి అందుకని ఈరోజు చాలామంది నన్ను అడిగారు, ఎందుకు అకాడమీ స్టార్ట్ చేశారు, ఎందుకు ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు, ఎందుకు స్టోర్ స్టార్ట్ చేశారు. నేను అంటాను, నేను తెలుసా, అవన్నీ చేసి మన టీంలో ఉన్న కొంతమందికి జీవనోపాధి ఇచ్చి
అందులో వస్తుంది చూడు లాభం, అంత సేవలకి. ₹1 నేను తీసుకుంటలేదు, అందరికీ తెలుసు ఇక్కడ. సేవలకి పుట్ ఇన్ ద మినిస్ట్రీ. ఎందుకంటే వచ్చేవారికి డబ్బు ఉండదు, కానీ వచ్చేవారికి ఏం తక్కువ కాకూడదు. ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేశాడు, కానీ ఈరోజు దేవుడు మనకు తలాంతులు ఇచ్చారు. మనం మల్టిప్లై చేయాలి, అది మన విశ్వాసం కావాలి. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అందుకని ఈ రోజు వరకు దేవుడు తన కృప వలన ఈ ఆలయాన్ని కూడా నడిపిస్తానికి ప్రతి ఆదివారం ఇక్కడ మీటింగ్ జరిపిస్తాం. చాలా భారం అండి, చాలా ప్రయాసం అండి, చాలా ఖర్చు అండి. చాలాసార్లు బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వవు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడుగా ప్రతి రీతిగా ఆత్మలను రక్షిస్తూ ఈరోజు సాక్ష్యాలు చెప్పమంటే చాలామంది సిద్ధంగా ఉన్నారు, దేవుడు మీ జీవితంలో జరిగించిన మేలు బట్టి. కానీ దేవుడి కార్యాలు గొప్పవి, దేవుని క్రియలు గొప్పవి. దేవుని చేతుల్లో సమర్పించుకున్నారా, దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. నేను ప్రారంభించింది అక్కడే. దేవుని చేతుల్లో సమర్పించిన వ్యక్తి లోకంలో పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ అదే వ్యక్తిని లోకంలో ఉన్నత స్థానంలో హెచ్చించే వ్యక్తిగా పెడతాడండి దేవుడు. శక్తివంతుడు దేవుడు. నేను ఒకటే అంటాను, నా గురించి ప్రార్థనలో ఉంచండి. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, కానీ నేను నమ్మకస్తుడుగా ఉండాలి, చివరి వరకు నమ్మకస్తుడుగా ఉండాలి. ఈ సేవలు ఇప్పటికే చాలా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ద మెయిన్ గిఫ్ట్ దట్ వి సీ ఇస్ డెలివరెన్స్. అనేక మంది దురాత్మ శక్తులతో పట్టి పీడించబడుతున్నారు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్నారు. చాలామంది యంగ్ పీపుల్ గొప్ప విడుదల, గొప్ప సాక్ష్యాలు చూస్తున్నాం. అదే సమయంలో లాట్ ఆఫ్ మిరకల్స్, లాట్ ఆఫ్ గొప్ప వర్క్స్ ఆఫ్ గాడ్. రక్షణ కార్యం అనేది నెంబర్ 1 ప్రయారిటీ అండి. ఎంతోమంది రక్షించబడుతూ బాప్తిజం తీసుకుంటూ దేవుని కొరకు, క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నారు. ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి, చివరి వరకు క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి. ఈ సేవ క్రీస్తు రాకంతం వరకు నమ్మకంగా అభివృద్ధి చెందాలి. ఎవరు కొనసాగించినా, ఎవరు చేసినా దేవుణ్ణి మాత్రమే మహింపరచాలని నా ప్రార్థన. కానీ అదే సమయంలో వేడుకుంటాను, మీ జీవితంలో మీరు ఉద్దేశాన్ని ఎరిగి ఉన్నారా? దేవుని ఉద్దేశాన్ని మీ జీవితంలో ఎరిగి ఉన్నారా? లేకపోతే సమస్యలను బట్టి, పరిస్థితులు బట్టి, లేకపోతే మనుషులు అనే మాటలు బట్టి జీవితంలో కిందకి పోతున్నారా? నమ్మదగిన దేవుడు మన దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. కానీ దేవుని పిలుపుకి వింటారా? దేవుని వాక్యం ఒకటే అంటుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే లోకపు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ, లోకపు కార్యాలు బిజీ, లోకపు క్రియలు బిజీ, ఏదైనా బిజీ అంటారు. దేవుడు గుర్తురాడు. మనంతటా మనం ఎంత ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ అండి. నా జీవితంలో అన్నీ చేసి చూస్తా, నా జీవితంలో నా ఎఫిషియన్సీ అన్నీ వేసినప్పుడు ఇట్ వాజ్ అటర్ ఫెయిల్యూర్. కానీ నాకు చేత కాదు దేవా, నీవు చెయ్యి అన్న రోజున ఆయన అన్నాడు, నౌ ఐమ్ ఎట్ వర్క్. సో నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడని ఆశపడుతున్నానండి. దయచేసి తలలు వంచి ఒక్క చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీవే హెచ్చవలసింది ఉందయ్యా, నేను తగ్గవలసింది ఉందయ్యా. ఎందుకు పనికిరాని నన్ను పిలుచుకుని, కోరుకుని, నిర్ణయించుకుని ఈరోజు నీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చే వందనాలయ్యా. అడుగున క్రమక్రమంగా నువ్వు హెచ్చిస్తున్న రీతి కొరకు వందనాలు. అంతవరకు నమ్మకస్తునిగా చేయండి అయ్యా. ఈ సేవలో ఇచ్చిన ప్రతి సహకారుడు వందనాలయ్యా, ప్రతి సహాయకుడు వందనాలయ్యా. ఈ సేవను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, సేవలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. ఇంక నువ్వు గొప్ప కార్యాలు ఈ పట్టణంలో మేము చేయాలయ్యా, ఇంకో గొప్ప కార్యాలు నీ కొరకు చేయాలయ్యా. అయ్యా, మాకు కావాల్సిన ప్రార్థన, విరిగిన హృదయాన్ని, దీని మనస్సుని మాకు దయచేయండి దేవా. నీవు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు ఏమన్నా చేస్తావయ్యా. నీకు అసాధ్యమైంది ఏదైనా కలదాన అడిగావయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీకు సమస్తం సాధ్యం మేము నమ్ముతున్నామయ్యా. నన్ను వాడుకున్న దేవుడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి నీవే వారిని వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.